శ్రీను వైట్ల సినిమాలంటే కోన వెంకట్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. బాద్షా వరకు కలిసే పనిచేశారు. ఆ తర్వాతే ఇద్దరికి విభేదాలొచ్చి ఆగడుకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ సినిమా కోసం కోన శ్రీను వైట్ల గూటికి చేరాడు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. చరణ్ కోసం రాసుకున్న స్క్రిప్టుని కోనాకి చూపించాడు శ్రీను వైట్ల. ఆ స్క్రిప్ట్ చూసి కోన వెంకట్ పెదవి విరిచాడని సమాచారం. సెకండ్ హాఫ్ బొత్తిగా బాలేదని మార్చాల్సిందే అన్నాడంట. దాంతో ఇప్పుడు సెకండ్ హాఫ్ కి రిపేర్లు చేయటం మొదలు పెట్టారు. సెకండ్ హాఫ్ మళ్ళీ కొత్తగా రాయటం కంటే కథనే మళ్ళీ తిరిగి రాయండి అని మెగాస్టార్ కూడా సూచించారంట. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఈ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, చరణ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో. కోన ఆలస్యంగా వస్తే వచ్చాడు కానీ మొత్తం కథనే కెలికేశాడు. దట్ ఈస్ కోన వెంకట్.